నమస్తే అండి. ఇది కిచెన్ వేస్ట్ వేసి పెట్టానండి. దాదాపు నెల అవుతుంది. నెల తర్వాత చూద్దాము ఎలా ఉందో. ఇవి పల్లీల ఉప్పులండి ఇవి, కానీ ఇవి నిదానంగానే డీకంపోజ్ అవుతాయి. తర్వాత ఎండాకులు, కిచెన్ వేస్ట్ అంతా మొత్తం వేసాను. చూడండి, ఇలా నల్లగా అయిపోతాయి అవి. ఇందులో మనము ఒక సైడ్కు ఇలా తీసుకున్న తర్వాత ఇందులో ఇక్కడ గల్జేరు గంగవాయి అంటాం, ఇది వచ్చేసి చక్రింతాకు, ఇవి కనకాంబరాలండి, కానీ ఇవి కలరు వేరే అని చెప్పారు. ఆరెంజ్ కాదు, ఎల్లో కాదు, వేరే కలర్ మేడం అన్నారు. అందుకు ఇది నాటి చూద్దాము. ఇందులో ఒక సైడ్కు ఇలా తవ్వుకుందాము. చూడండి, కిచెన్ వేస్ట్ కొద్దిగా కూడా కనిపించడం లేదు. ఇవి పల్లీల బొప్పలు ఒకటే కనిపిస్తున్నాయి. ఇవిగా నిదానంగా ఇవి కుళ్ళుతాయండి, తొందరగా కుళ్ళవు. ఇవన్నీ కుళ్ళిపోయినాయి. ఇక్కడ ఒక సైడ్కు మనం గొయ్యి తీసుకుందాము. ఇక్కడ ఎందుకంటే చక్రింతాకు ఉంది. ఈ చక్రవంతాకు మనకు పప్పులేకి పనికొస్తుంది. అందుకు ఒక సైడుగా ఒక వారకు ఇలా మనం ఇలా ఒక వారకు నాటుకున్నందువలన తర్వాత మనం ఈ ఆకుకూర హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కొద్దిగా మట్టి తీసి అక్కడ మళ్ళా కొద్దిగా ఒక గుప్పెడు కిచెన్ వేస్ట్ వేసుకోవచ్చండి. అలా వేసుకుంటే మనం నీళ్లు పోసినప్పుడల్లా ఆ కిచెన్ వేస్ట్లో నుంచి కొద్దిగా ద్రావణం లిక్విడ్ అనేది మనకు రిలీజ్ అవుతుంది. అప్పుడు ఈ మొక్క వేర్లు అవి గ్రహిస్తాయండి. గ్రహించినప్పుడు మనకు మొక్క బాగా పెరుగుతుంది, అలాగే పువ్వులు బాగా కాస్తాయి. అందుకు మనము ఇలా ఒక సైడ్కు తీసుకోవచ్చు. అంటే మనము ఇప్పుడు ఇక్కడ ఆకుకూరలు ఉన్నాయి, ఎందుకు దీనిలను తీసి పడేయడం అని నేను ఇక్కడ ఒక సైడ్కు ఇలా తీస్తున్నాను. ఇందులో 2 మొక్కలు ఉన్నాయండి. 2 మొక్కలు ఇందులోనే నాటేస్తాను నేను. ఇంకా తీయాలండి గొయ్యి, ఎందుకంటే వేర్లు లోపలికి వెళ్ళడం లేదు. ఒక చేత్తో మొబైల్ పట్టుకున్నాను, ఒక చేత్తో ఇలా గొయ్యి తీస్తున్నాను, అందుకే క్లారిటీగా లేదండి. నేను మొత్తం గొయ్యి తీసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇలా అంతా గొయ్యి తీసానండి. గొయ్యి తీసిన తర్వాత ఈ 2 మొక్కలు ఉన్నాయి. ఈ 2 మొక్కలు ఇందులోనే నాటుతాను. ఇలా మళ్ళీ మట్టి వేస్తానండి. ఇలా నాటి మట్టి వేసాను. మట్టి వేసిన తర్వాత ఇలా నీళ్ళు పోయాలండి. ఇలా పోసానండి. ఇవి మళ్ళీ పూలు పూసినప్పుడు మీకు
అప్డేట్ ఇస్తానండి.